9వ తరగతి ఫిజిక్స్లో 3వ పాఠ్యాంశం పేరు గమన నియమాలు. న్యూటన్ చెప్పినటువంటి 3 గమన నియమాలను ఈ పాఠ్యాంశంలో వివరించడం జరిగినది. ఈ పాఠ్యాంశం చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలను పాయింట్స్ వారీగా తెలుసుకుందాం. వీటిపై మీకు బిట్స్ రావడం జరుగుతుంది. భూమి మీద ఉండే ఏ వస్తువుకైనా దాని సహజ స్థితియే నిశ్చల స్థితి అన్నవారు అరిస్టాటిల్. ఏ బాహ్య బలం పనిచేయనంత వరకు కదులుతున్న వస్తువు అదే గమన స్థితిలో ఉంటుందని చెప్పినవారు గెలీలియో. వాలుతలం మీద పైకి పోతున్న వస్తువు తన వేగాన్ని కోల్పోతుంది. ఒక వస్తువు యొక్క సహజ స్థితి సమచలనంలోనే ఉంటుందని చెప్పినవారు గెలీలియో. న్యూటన్ మొదటి గమన నియమం చూద్దాం. ఫలిత బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ, సమచలనంలో ఉన్న వస్తువు అదే సమచలనంలోనూ ఉంటుంది అని చెబుతుంది న్యూటన్ మొదటి గమన నియమం. ఉదాహరణకు, నిశ్చల స్థితిలో ఉన్న బంతిని కాలితో తన్నినప్పుడే చలనంలోకి వెళుతుంది, లేకపోతే అదే నిశ్చల స్థితిలో ఉంటుంది. ఘర్షణ అనేది వస్తువు యొక్క చలనాన్ని ప్రభావితం చేస్తుంది. ఘర్షణ లేని ప్రపంచాన్ని ఊహించలేం అన్నవారు గెలీలియో. బలానికి, చలనంలో మార్పుకి మధ్య గల సంబంధాలను తెలియజేసే సూత్రాలు న్యూటన్ గమన నియమాలు. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఇటలీలో పేసాలో జన్మించిన గెలీలియోను ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. తొలి లోలక గడియారాన్ని రూపొందించిన వారు ఎవరు? గెలీలియో. చంద్రునిలో పర్వతాలను, పాలపుంతలో చిన్న నక్షత్రాలను, గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న 4 ఖగోళ వస్తువులను తాను చూసినట్లు ఏ గ్రంథంలో గెలీలియో చెప్పాడు? స్టారీ మెసెంజర్ అనేటటువంటి గ్రంథంలో వివరించాడు. గెలీలియో ఏ రచనలలో సూర్యునిలో గల మచ్చలను తాను చూసినట్లు పేర్కొన్నాడు? 1 డిస్కవరీ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్ అనేటటువంటి రచన, 2వది లెటర్స్ ఆన్ ద సన్ స్పాట్స్ అనేటటువంటి రచన. గెలీలియో టెలిస్కోప్తో ఏ గ్రహాలను పరిశీలించి ఆ గ్రహాలు భూమి చుట్టూ కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు? శుక్రగ్రహాన్ని, శనిగ్రహాన్ని. సమచలనం అనగా ఏమిటి? వస్తువు నిశ్చల స్థితిలో కానీ, సమవడితో కానీ రుజుమార్గంలో కదులటను సమచలనం అంటారు.
నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలోనే ఉంటుంది. దానిపై వేరొక బలం ప్రయోగించనంత వరకు దాని స్థానంలో మార్పు ఉండదు. దీనిని ఏమంటారు? నిశ్చల జడత్వం. ఉదాహరణకు, క్యారం బోర్డు కాయిన్లను ఒకదానిపై మరొకటి ఉంచినప్పుడు స్ట్రైకర్తో కొడితే క్రింది కాయిన్ బయటికి వచ్చినప్పటికీ మిగిలిన కాయిన్లు నిశ్చల జడత్వంతో ఉంటాయి. మరొక ఉదాహరణ, పుస్తకాలను ఒకదానిపై ఒకటి ఎత్తుగా ఉంచి దానిలో ఒకదానిని బయటకు లాగినప్పుడు మిగతావి నిశ్చల జడత్వంతో ఉంటాయి. గమన స్థితిలో ఉన్న ఒక వస్తువుపై బాహ్య బలం ప్రయోగించినంత వరకు ఆ వస్తువు అదే దిశలో చలిస్తుంది. బాహ్య బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు చలన దిశ మారుతుంది. ఈ ధర్మాన్ని ఏమంటారు? గమన జడత్వం. ఉదాహరణకు, ఫుట్బాల్ మ్యాచ్లో ఆటగాడు తన్నిన బంతి ఒక దిశలో చలిస్తూ ఉంటుంది. వేరొక ఆటగాడు దానిని తన్నినప్పుడు ఆ దిశ మారి చలనం కూడా మరొక దిశలో జరుగుతుంది. దీనికి కారణం గమన జడత్వం. అంటే వేరొక బలం ప్రయోగించనంతసేపు చలన దిశలో ఏమాత్రం మార్పు రాలేదు. గాలిలో ఎగిరిన బంతి భూమిని చేరేటప్పుడు దాని వడి వేగం ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. దీనికి కారణం భూమి యొక్క గురుత్వాకర్షణ బలం. భూమిపై దొర్లే బంతి వడిని తగ్గించుకుని చివరకు ఆగిపోతుంది. దీనికి కారణం ఏమిటి? బంతికి భూమికి మధ్య ఉండేటటువంటి ఘర్షణ. వస్తువులు తమ చలన స్థితిలో మార్పును వ్యతిరేకించే ధర్మాన్ని ఏమంటారు? జడత్వం. వస్తువు జడత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది? ద్రవ్యరాశిపై. ఉదాహరణకు, కారు సైకిల్ కంటే ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. కాబట్టి కారు అధిక జడత్వాన్ని కలిగి ఉంటుంది. ద్రవ్యరాశి యొక్క SI ప్రమాణం చెప్పండి. కిలోగ్రాము. ద్రవ్యరాశి అధికం అవుతున్న కొలది అది తన గమన స్థితిలో మార్పును వ్యతిరేకించడంలో పెరుగుదలను సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక సరళ రేఖపై రెండు వేరువేరు ద్రవ్యరాశి గల చెక్క ముక్కలను ఉంచి వాటిని స్కేలుతో ముందుకు కదిపితే తక్కువ ద్రవ్యరాశి గల చెక్క ముక్క చలనం కంటే ఎక్కువ ద్రవ్యరాశి గల చెక్క ముక్క చలనం తక్కువగా ఉంటుంది. ఒక నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువుపై పనిచేస్తున్న అన్ని బలాలను చూపే పటాన్ని ఏమంటారు? స్వేచ్ఛా వస్తు పటం. ఉదాహరణకు, స్వేచ్ఛా వస్తు పటంలో ఉన్నటువంటి తారు రోడ్డుపై ప్రయాణించే సైకిల్, కారు, గుర్రపు బండి మొదలైన వాటిని చూపేటటువంటి పటం. న్యూటన్ చెప్పిన రెండవ గమన నియమాన్ని చూద్దాం. వస్తువు ద్రవ్య వేగంలో మార్పు రేటు దానిపై పనిచేసే ఫలిత బలాన్ని అనులోమానుపాతంలో ఉంచుతుంది. దాని దిశ ఫలిత బల దిశలో ఉంటుంది. ఇది న్యూటన్ చెప్పిన రెండవ గమన నియమం.
ద్రవ్య వేగాన్ని p అనేటటువంటి అక్షరంతోనూ, ద్రవ్య రాశిని m అనేటటువంటి అక్షరంతోనూ, వేగాన్ని v అనేటటువంటి అక్షరంతోనూ సూచిస్తారు. p m × v. న్యూటన్ ద్రవ్య వేగాన్ని చలనంలో ఏ వస్తువు ద్రవ్యరాశిగా వర్ణించాడు? ద్రవ్య వేగం SI ప్రమాణం ఏమిటి? కిలోగ్రాములు మైనస్ మీటర్లు బై సెకన్లు లేదా న్యూటన్ మైనస్ సెకండ్. ద్రవ్య వేగానికి ఉదాహరణ: ఒక చిన్న బుల్లెట్ దానికి ఉండే వేగం వలన గోడకు హాని కలిగిస్తుంది. 2. సైకిల్ కన్నా లారీ గోడను ఢీకొన్నప్పుడు ఎక్కువ నాశనం జరుగుతుంది. 3. బ్యాడ్మింటన్ బంతి కంటే క్రికెట్ బంతి తగిలినప్పుడు ఎక్కువ నొప్పి పుడుతుంది. వీటన్నింటికీ కారణం ద్రవ్య రాశితో పాటు ద్రవ్య వేగం కూడా కారణంగా కనిపిస్తుంది. న్యూటన్ రాసినటువంటి గ్రంథం పేరు ఏమిటి? ద ప్రిన్సిపల్. బలం యొక్క SI ప్రమాణం చెప్పండి. కిలోగ్రామ్ మైనస్ మీటరు బై సెకండ్ స్క్వేర్. దీనినే న్యూటన్ అని అంటారు. న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రాము మైనస్ మీటరు బై సెకండ్ స్క్వేర్. న్యూటన్ చెప్పిన 3వ గమన నియమాన్ని తెలుసుకుందాం. ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని కలుగజేసినప్పుడు రెండవ వస్తువు కూడా మొదటి వస్తువుపై అంతే పరిమాణంలో వ్యతిరేక బలాన్ని కలుగజేస్తుంది. ఉదాహరణకు, పక్షులు ఎగిరేటప్పుడు అవి గాలిని రెక్కలతో కిందకు నెడతాయి. అప్పుడు గాలి పక్షుల్ని వ్యతిరేక దిశలో పైకి నెడుతుంది. రెండవ ఉదాహరణ, నీటిలో ఈదుతున్న చేప నీటిని వెనక్కి నెడుతుంది. అదే సమయంలో నీరు చేపను ముందుకు నెడుతుంది. మూడవ ఉదాహరణ, రాకెట్ అడుగు భాగంలో గల నాజిల్ నుండి అతివేగంతో వెలువడే వాయువు వల్ల రాకెట్ పైకి వెళుతుంది, వాయువులు కిందికి వెళతాయి. ఇవన్నీ న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణలు. న్యూటన్ మొదటి 2వ గమన నియమాలలో ఒక వస్తువును ఉపయోగిస్తే 3వ గమన నియమంలో 2 వస్తువులను ఉపయోగించాడు. ఒక వ్యవస్థపై పనిచేసే ఫలిత బాహ్య బలం శూన్యం అయినప్పుడు ఆ వ్యవస్థను ఏమంటారు? ఏకాంత వ్యవస్థ అంటారు. ఉదాహరణకు, వేగంగా వస్తున్న క్రికెట్ బంతిని ఒక వ్యక్తి తన చేతులను వెనుకకు లాగి పట్టుకుంటాడు. దీనిలో బంతి వేగాన్ని తగ్గించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఒక వస్తువుపై బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు ద్రవ్య వేగంలో పొందే మార్పును దేనికి సంకేతంగా చెబుతారు? ప్రచోదనానికి సమానంగా చెబుతారు. స్వల్పకాలం పాటు ప్రయోగించిన బలాలను ఏమంటారు? ప్రచోదన బలాలు అంటారు. ప్రచోదన బల పరిమాణం అత్యల్ప కాలం పాటు పనిచేసినప్పటికీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, గచ్చు మీద పడిన గుడ్డు పగిలిపోతుంది. దీనికి కారణం అధిక బలం. అతి స్వల్ప కాలం పనిచేయడం. రెండవ ఉదాహరణ, మెత్తని దిండు మీద పడిన గుడ్డు పగలదు. దానికి కారణం తక్కువ బలం ఎక్కువ కాలం పాటు పనిచేస్తుంది. ద్రవ్య వేగ నిత్యత్వ నియమ సమీకరణం చెప్పండి. ద్రవ్య వేగ నిత్యత్వ నియమ
సమీకరణం చెప్పండి. m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2. ఇది ద్రవ్యవేగ నిత్యత్వ నియమ సమీకరణ. విన్నారుగా, న్యూటన్ చెప్పినటువంటి 3 గమన నియమాలలో చెప్పిన ఉదాహరణలు తప్పనిసరిగా మీకు బిట్స్ రూపంలో వస్తాయి. ఆ ఉదాహరణ ఇచ్చి ఇది ఏ గమన నియమం అని అడగడానికి అవకాశం ఉంటుంది. మరో విధంగా గమన నియమం యొక్క నిర్వచనాన్ని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మరొక పాఠ్యాంశంతో మరొక ఆడియో ఫైల్లో